Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అటకెక్కిన జనసేన కండువాలు నేతలు పవన్ను నమ్మడం లేదా? జనసేన పార్టీలో చేరికలు పెద్దగా లేకపోవడానికి కారణాలేంటి? ఇటీవల చేరికలకు జనసేన అని పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు నేతలు జనసేనలో చేరేందుకు ముందుకు రాకపోవడానికి కారణం ఏంటి? లోపం ఎక్కడుంది? పార్టీ నిర్మాణం లేదనా? టీడీపీ తోక పార్టీగా మారిపోయిందన్న కారణమా? లేక జనసేనలోకి వెళితే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న అనుమానమా అన్న సందేహాలు అనేక మందిలో వ్యక్తమవుతున్నాయి. జనసేనలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే పులోమంటూ నేతలు వచ్చేయాలి. ఎందుకంటే ఏపీలో కూటమి బలంగా ఉంటుందని, బలమైన సామాజిక వర్గం అండగా ఉంటుందని భావించి వచ్చి జనసేన కండువా కప్పుకోవడానికి క్యూ కట్టాల్సి ఉంది. కానీ జనసేనలో చేరికలకు గ్రీన్ సిగ్నల్ను పవన్ కళ్యాణ్ ఇచ్చి ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ చేరికలు లేకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. జనసేనలో వన్ మ్యాన్ షో అని చేరకపోవడానికి కారణం కాదు. ఎందుకంటే తెలుగుదేశం, వైసీపీ కూడా అందుకు భిన్నం కాదు. టీడీపీ, వైసీపీ కూడా వన్ మ్యాన్ షోగానే నడుస్తుంది. ప్రాంతీయ పార్టీలో ఎక్కడైనా అధినేతల నిర్ణయాలే ఫైనల్గా ఉంటాయి. కారణం మాత్రం అది కాదంటున్నారు. జనసేన నేత పవన్ కళ్యాణ్ మాటలు మారుస్తూ తరచూ నిర్ణయాలను చేంజ్ చేసుకోవడంతోనే నేతలు చేరడానికి కొంత వెనుకంజ వేస్తున్నారని చెబుతున్నారు. ఆయన ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారన్నది చివరి క్షణం వరకు నేతలకు కూడా తెలియదు. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటారని అనేక మంది సొంత పార్టీ నేతలే భావిస్తారు. ఇక జనసేనలో చేరినా అక్కడ టీడీపీ పెత్తనమే నడుస్తుందన్న భావన ఎక్కువగా నేతల్లో ఉంది. 2024 ఎన్నికలలో జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది ఆ నియోజకవర్గాలలో కేవలం ఉత్సవ విగ్రహాలుగానే ఉన్నారు. టీడీపీ ఇన్ఛార్జీల పెత్తనమే ఎక్కువ నడుస్తోంది. ఏదైనా ఎదురు తిరిగితే అది అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఈ విషయాలను జనసేన అధినేత దృష్టికి తీసుకువెళ్లినా పెద్దగా ప్రయోజనం లేదని ఆయన సమన్వయ సమావేశంలో మాట్లాడదామని అంటున్నారని, దానివల్ల ఉపయోగం లేదన్నది ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలలో అత్యధిక మంది అభిప్రాయం. ఈ విషయం ఇతర పార్టీల నేతలకు కూడా చేరడంతోనే పార్టీలో చేరేందుకు ఎవరు ముందుకు రావడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనసేనాని నేతలలో ఉన్న ఈ దురభిప్రాయాన్ని పోగొట్టగలిగితేనే చేరికలు ఊపందుకుంటాయి.